వాగ్దానము యోహాను 11:40. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచువు. ఇక్కడ యేసుప్రభు వారు మార్తా, మరియా, లాజరు కుటుంబమును ఎంతగానో ప్రేమించారు. వారి కుటుంబంలో ఊహించినటువంటి విషాదము, లాజరు చనిపోయినాడు. ఆ సమయంలో ప్రభువు అక్కడ లేడు. 4 రోజుల తర్వాత ప్రభువు అక్కడికి వచ్చినప్పుడు మార్తా అంది, ప్రభువా, నీవు గనక ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాడు. అప్పుడు ప్రభువు మార్తతో అన్నమాట ఇది. ప్రియులారా, మనము భౌతికంగా చూస్తూ ఉంటాం. మన పరిస్థితులను బట్టి మనము ఇది జరగదేమో అని ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ జీవము గల దేవునికి సమస్తమును సాధ్యమే. మా వాగ్దానాలు చేసిన దేవుడు నమ్మదగినవాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట తప్పనివాడు. ఇన్ని సంవత్సరములు లేని గర్భఫలము, మ్యారేజ్, జ్ఞానం లేకపోవడం, మాటలు రాకపోవడం, ఇవన్నీ మనకు అసాధ్యంగా కనబడవచ్చు. కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. మీరు ఏది చేయగలిగితే అది చేయండి, మీ వల్ల కానిది నేను చేస్తాను అని అంటున్నారు దేవుడు. ఇక్కడ రాయి తీయడము మన పని, లాజరును లేపడము దేవుని పని. మన జీవితములు ఆత్మీయంగా అడ్డుగా ఉన్నటువంటి పాపములు, అశ్రద్ధ, సోమరితనము, నిర్లక్ష్య భావం, ఇలాంటి వాటిని తొలగించుకోండి. అప్పుడు నేను నీలో కార్యము చేసి సఫలపరుస్తాను అని అంటున్నారు దేవుడు. యెషయా గ్రంథము 62:10. నా మార్గములోకి రండి, మీరు వచ్చే ముందు మీలో ఉన్నటువంటి రాళ్లను తొలగించండి. మనము చూస్తుంటాం కదా, బియ్యములో నల్లరాళ్ళు, తెల్లరాళ్ళు ఉంటాయి కదా. నల్లరాళ్ళు అనేవి తాగడము, పేకాటలు, నరహత్య, వ్యభిచారము, దొంగతనము, ఇలాంటి వాటిని తీసివేయాలి. తెల్లరాళ్ళు అనేవి భర్తను భార్య క్షమించకపోవడము, భార్య భర్తను క్షమించకపోవడం, అత్త కోడలను క్షమించకపోవడం, కోడలు అత్తను క్షమించకపోవడం, మత్సరము, ఇతరులను క్షమించకపోవడం, ఇలాంటి వాటిని జాగ్రత్తగా వెలికి తీసి పారవేయాలి. వ్యర్థమైన వాటిని తీసివేసి దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకు సమర్పించి ప్రార్థించడం వల్ల దేవుడు అసాధ్య కార్యములను సుసాధ్యముగా చేయగలడు. ప్రార్థించి ప్రయత్నము చేయడం వల్ల దేవుడు ఆ కార్యమును సఫలపరుస్తారు. పాట. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో ఉండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. నీవు నొప్పి బాధలో ఉంటున్నావా? నీవు కన్నీళ్లు విడుచుచున్నావా? ఈరోజే నీ సమస్యలన్నిటికీ ద్వారము తెరవబడబోతున్నాయి. నీలో ఉన్న భయము, ఆందోళన తొలగిపోతాయి. అద్భుతాలు, దీవెనలు, ఆశీర్వాదాలు వస్తున్నాయి. నేను ఏమి చేయలేను అనకు, దేవుని నమ్ము. నేను ఏమి చేయలేను అనకు, దేవుని నమ్ము. విశ్వాసము ఉంచు, ప్రార్థించు, దేవుని నమ్ము. దేవుడు నమ్మదగినవాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రభువా, సర్వకృపానిధియగు తండ్రి, మా జీవితాలలో అనుకోనివి జరిగినప్పుడు, జరగవలసినవి జరగనప్పుడు, ఇంకా ఇవి మాకు అసాధ్యము అని ప్రార్థన. ప్రభువా, సర్వకృపానిధియగు తండ్రి, మా జీవితాలలో అనుకోనివి జరిగినప్పుడు, జరగవలసినవి జరగనప్పుడు, ఇంకా ఇవి మాకు అసాధ్యము అని నీరసించి కృంగిపోతుంటాము. మీ దగ్గర నుండి దూరం అయిపోతుంటాము. సమస్తమును సాధ్యపరిచే దేవుడువు, వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు అని నీ పైన గట్టి విశ్వాసముంచి ప్రార్థించి ప్రయత్నము చేసి పొందుకునే భాగ్యము దయచేయమని యేసయ్య మధురనామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Thank you for watching. Thank you for watching. God bless you. Thank you for watching. God bless you.